అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం. పరమశివునికి మరియు శ్రీ మహావిష్ణువునకు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన ఏకైక దివ్యమాసం ఇది. ప్రకృతి కొత్తదనంతో వికసించడంతో పాటు జపతపాలు మరియు వ్రతాలు చేసుకోవడానికి ఇది అత్యంత శ్రేష్టమైన సమయం. పౌర్ణమి నాడు చంద్రుడు విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో ఉండడం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసి శివుడు హాలాహలాన్ని మింగి లోకాలను రక్షించిన పవిత్ర కాలం ఇది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. క్షీరసాగర మదనం సమయంలో అనేక దివ్య వస్తువులతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందని చెప్తారు. ఈ సంఘటనతో శ్రావణ మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే సంప్రదాయం బలపడింది. మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి మరియు కృష్ణాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఇలా పండుగలు, నోములు, వ్రతాల మేళవింపుకు నిలయమైన శ్రావణ మాసానికి శుభస్వాగతం చెప్తాం. శ్రీలక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు పొందుదాం. శ్రావణ మాసంలో తామర పువ్వులతో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, సిరి సంపదలు చేకూరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు, శ్రవణ నక్షత్రం రోజున లేదా సాధారణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయని చెప్తారు. తామర పువ్వులతో పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తామర పువ్వు మహాలక్ష్మీదేవి ప్రియమైన పుష్పం. దీని ద్వారా ఐశ్వర్యం, సంపద ప్రసాదించబడుతుంది. తామర పువ్వులు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయని, రోగాలను దూరం చేస్తాయని నమ్ముతారు. శ్రావణ మాసంలో తామర పువ్వులతో పూజ చేయడం వల్ల శుభాలు కలుగుతాయని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. తామర పువ్వులతో పూజించడం ద్వారా భక్తుల దైవానికి తమ భక్తిని తెలియజేస్తారు. హిందూ సంప్రదాయంలో తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది మరియు అది లభించినప్పుడు వెండి తామర పువ్వులను ఉపయోగించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తామర పువ్వు అనేది స్వచ్ఛత, జ్ఞానోదయం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పుష్పం కాబట్టి పూజలో తామర పువ్వును ఉపయోగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఒకవేళ తామర పువ్వులు దొరకకపోతే వెండి తామర పువ్వులను ఉపయోగించవచ్చు. వెండి స్వచ్ఛత మరియు శ్రేయస్సును సూచిస్తుంది కాబట్టి వెండి తామర పువ్వును ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. వెండి తామర పువ్వును ఉపయోగించడం ద్వారా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు, శాంతి, ఆనందం పొందవచ్చు. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి అనుగ్రహం పొందే అద్భుత అవకాశం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే అత్యంత పవిత్రమైన మాసం. అందులోనూ శుక్రవారం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే విశిష్టమైన రోజు. ఇలాంటి పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే ప్రదోష పౌర్ణమి రోజున ఒకవైపు శ్రావణ మాస పవిత్రత, మరోవైపు పౌర్ణమి యొక్క దివ్యత్వం, ఇంకోవైపు ప్రదోషకాలం యొక్క విశిష్టత, ఈ మూడు శుభ సందర్భాలు కలిస్తే ఒక మహాయోగం అవుతుంది. శ్రావణ ప్రదోష పౌర్ణమికి 3 శక్తి స్వరూపిణులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను ఒకే వేదికపై ఆరాధించే మహోన్నతమైన త్రిశక్తాత్మిక మహాలక్ష్మి హోమం ఆగస్టు 27న జరగనుంది. అంతేకాదు అమ్మవారికి చతుషష్ఠి 64 ఉపచార మహాపూజతో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. శ్రావణ ప్రదోష పౌర్ణమి, 3 శక్తులు ఒకే పవిత్ర క్షేత్రం, ఒక మహోన్నతమైన హోమం ద్వారా ఈ దివ్య సందర్భంలో త్రిశక్తుల అనుగ్రహాన్ని పొందేందుకు సిద్ధంగా ఉంటుంటారు. అమ్మవారి దివ్య కృపా కటాక్షాలతో మీ జీవితంలో ధనం, ధైర్యం, జ్ఞానం సమృద్ధిగా వెల్లివిరియాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ దివ్య సంకల్పంలో భాగస్వాములు అవుదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. శుభమస్తు.